మానసిక తపస్సు. మనప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యే తపో మానసముచ్యతే. ఇది మానసిక తపస్సు చెప్పినాడు. మనప్రసాద సౌమ్యత్వం, సరళ భావన, మృదుత్వము. అందుకోసమే ముఖంలో ఎప్పుడు ప్రశాంతతతో ఉండాలి. సౌమ్య స్థితి అంటారు దాన్ని. ఎప్పుడంటే ఎప్పుడు కూడా మనప్రసాద సౌమ్యత్వం అంతర్బహిశ్చ. ఎప్పుడైతే ఈ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే వాంగ్నియమం నీకు సిద్ధించాలి. ఎప్పుడైతే మనసు మౌనంగా ఉండాలంటే ముందు నీ నోరుకు తాళం వేయాలి. వాంగ్నియం ఎప్పుడు సిద్ధించిందో, నోరు అదుపులో ఎంతవరకు పెట్టుకున్నావో, దాన్ని ఎట్లా వాడుకుంటున్నావో, నోరు అదుపులో పెట్టుకుంటే మనసు అదుపులో ఉంటుంది. నోరు అదుపులో ఉన్నంతకాలం మనసు అదుపులో ఉండదు. అది వాయువంశ స్పీడ్గా పోతుంటుంది. ఎంత స్పీడ్ అంటే సెకండ్లో ముల్లోకాల్లో తిరిగి వస్తుంది, అంత స్పీడ్. పూర్వకాలంలో సైకిళ్ళ కూడా లైట్లు ఉండాలి. లైట్ లేకుండా తొక్కుతో ఒక నేరం. సైకిల్ కూడా లైట్ ఉండాలి. పూర్వకాలం అక్కడ డౌన్గా ఉంది, అక్కడ రింగు రోడ్ ఉన్నది, జనులు ఉన్నారు. కొంచెం ఎందుకో ఆడ పోలీస్ అయినా కాపలగా ఉన్నాడు. పైనుంచి స్పీడ్గా వస్తున్నాడు సైకిల్ దొక్కుతూ. ఈ పోలీస్ అయిన అన్నాడు, రక్షక భటుల వారుండి, నాయనా ఇది సంధ్యా సమయము, చీకటి కావస్తుంది, అది లైట్ లేదు, ఇది నేరము, దిగిపో అని అడ్డుపోయినాడు అన్నమాట. ఈ రక్షక భటుల వారు ఎప్పుడైతే అడ్డుపోయినాడో ఆయన ఏమన్నాడు, సార్ దీనికి లైటే కాదు బ్రేక్ కూడా లేదు, తగులుతుంది, సస్తావు, పక్కకు పోన్నాడు. లైట్ కాదు బ్రేక్ కూడా లేదు, దీనికి తాగుతా సచ్చిపోతా, పక్కకు పో అన్నాడు. చూశారా, ఈ మనసుకు బ్రేకే లేదు, స్పీడ్గా పోతూనే ఉంటుంది. అది ప్రమాదాలు కలిగిస్తుంది, ఎన్నో నరకాగ్నిలో కూల్చేస్తుంది మిమ్మల్ని. దానికి ఒక బ్రేక్ ఉంది. ఏ బ్రేక్? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ జపించడమే దానికి బ్రేక్ వేసినట్టు. ఇంక తప్ప వేరే మంత్రము లేదు. జపం చేస్తుంటే మనిషి ఎక్కడనో పోతుంది స్వామి, ఎక్కడెక్కడనో తిరుగుతుంది. అది పోతే పోనీ మీకెందుకు? దీనికి ఒక ఉపమానం. భక్తులు వేసిన ప్రశ్నకు సమాధానాలు ముందు జరిగినటువంటివి చెప్పినాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఒక భక్తురాలకు ఒక కొడుకు ఉన్నాడు. ఉపదేశం తీసుకున్న తర్వాత ఆమె ఎప్పుడు కూడా కూర్చుంటే చాలు, నా కొడుకు ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో, ఏమవుతుందో, ఎక్కడ పడిపోతారో, చిన్న పిల్లవాడు కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ఎప్పుడు కొడుకు చింతనే. కూర్చుంటే చాలు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనిషి ఇంకెక్కువ స్పీడ్గా పోయేది అది. స్వామి ధ్యానం చేసుకోమన్నారు, జపం చేసుకోమన్నారు, నాకు ఉపదేశం ఇచ్చినారు, ఆ శివుని పైకి మనసే పోతలేదు స్వామి, కొడుకు వైపే పోతుంది అని చెప్పింది. అట్నే మరి దీనికి ఉపాయం ఉన్నదంటే, అమ్మా సాధకులైనటువంటి వారు ఎద్దు అగుపడింది అనుకో, నాగలు దున్నుతుంటే మంచి ఎద్దులు ఉంటే ఎద్దులు అగుపడ్డాయి అనుకో, ఎద్దుల హృదయంలో శివుని చూడండి, మీ ఇష్టదైవాన్ని. మేక అగుపడినా, గొర్రె అగుపడినా, మనసు అగుపడినా, స్నేహితుడు అగుపడినా, భార్య అగుపడినా, భర్త అగుపడినా, పిల్లలు కానీ, కుమారులు, పుత్రులు, పౌత్రులు ఎవరు అగుపడినా మీరు ధ్యానంలో ఆ స్థూలదేహమైనటువంటి ఆ స్థూలదేహాన్ని నడిపించి ఒక చైతన్యం పరమాత్మ ఉన్నాడు కావున, ఆ పరమాత్మ వారి హృదయంలో ఉన్నాడు కావున ఆ దైవాన్ని మీరు చూడండి. అప్పుడు ఈ స్థూలము నశించిపోతుంది, స్థూలం మటుమాయమైపోతుంది. సాకారం నిరాకారమైన పరబ్రహ్మము సాకార రూపమును ధరించినాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో భాషిస్తుంది ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే పార్వతి లక్ష్మి సరస్వతి మాతల రూపంలో భాషిస్తుంది. మీ ఇష్టదైవం ఎవరైనా సరే ఆ రూపంలో మీరు చూస్తే స్థూలం ఏ దృశ్యమైతే మీకు అవుపడిందో ధ్యానంలో, ఆ దృశ్యం యొక్క దివ్యత్మ ఉనికి ఆ పరబ్రహ్మము యొక్క శక్తి వల్లనే ఉంది. కావున ఆ పరబ్రహ్మముని ఇష్టదైవాన్ని స్మరణ చేస్తూ వాళ్ళ ఒక్క హృదయంలో మీరు చూస్తే ఆ స్థూలం నశిస్తుంది. ఆ సూక్ష్మ చైతన్య పరబ్రహ్మమే ఎక్కడ చూసినా ఏది అవుపడినా అక్కడనే ఆ పరమాత్మను చూడండి.
చూశారా? పరమాత్మను చూస్తూ 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 ఆ మనసు కూడా పరమాత్మాకారాన్ని పొందుతుంది. సమాధి మీకు సిద్ధిస్తుంది, జీవుడు కైవల్యాన్ని పొందుతాడు. అందుకోసమే సమాధి స్థితిలో ఎన్ని దృశ్యాలు వచ్చినా సరే ప్రతి దృశ్యంలో మీరు పరమాత్మను చూడండి. ఇది సాధన చేయగా 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 ఈ జీవుడు దైవ చింతన చేస్తున్నప్పుడు దైవాన్నే చూస్తున్నాడు. కానీ దైవాకారాన్ని కీటకం భ్రమరూపాన్ని పొందినట్టు ఈ జీవుడు పరమాత్మాకారాన్ని పొందుతాడు. మీరు పరబ్రహ్మ స్వరూపులై భాషిస్తారు. ధ్యానంలో ఎప్పుడు భగవంతున్నే చూస్తుండాలి సుమా. అందుకోసమే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం ఇతంచయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యే తప్పో మానసముచ్యతే. మన ప్రసాద సౌమ్యత్వము ముఖ ప్రసన్నత ఆనందము మీ ముఖంలో తాండవించాలి అంటే, ముఖ ప్రసన్నత సౌమ్యత్వం మీకు సిద్ధించాలంటే మనసు పరమాత్మ యొక్క పాద పద్మలు యందు పెట్టండి. మీకు అంతులేని ఆనందం మీకు ప్రాప్తిస్తుంది. ఆ పరమాత్మను మరిచిపోయి భావ్య సంపదలు కోరుకుంటూ భావ్య చింతలు చేస్తూ ఏదేదో మీరు కోరుకున్నారనుకో, అబ్బా ఈ పరమాత్మ ఏం చెప్పినాడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో విభూతి యోగంలో మనసు నా అంశ అన్నాడు. అందుకోసమే ఆ మనసు పరమాత్మ అంశ కావున పరమాత్మ చింతన చేసినప్పుడే పరమాత్మలో ఐక్యమవుతుంది. ప్రకృతి అంశ మనసు కాదు. కావున ప్రకృతిలో చింతన చేస్తే నరకం ఉంటుంది, మనసుకు పెద్ద చంచలత్వం ఏర్పడుతుంది. కడుపులో బాధ ఎట్లంటే, ఒక పిల్లవానికి కడుపులో బాధ వచ్చింది. బాధ వచ్చినప్పుడు ఏడుస్తాడా ఏడవాడా? పిల్లవాడు ఏడుస్తుంటే తల్లి చెంత లేదని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు. అమ్మ పని చేస్తుంది, ఏడుస్తుంటే ఆమె కుమారుడు ఏడ్చినప్పుడల్లా వెళ్ళి ఒక లడ్డో ప్రసాదం ఇచ్చేది. ఆయన మౌనంగా మా అమ్మ మాకు ప్రసాదం ఇచ్చిందని నవ్వుతూ మురుస్తూ తింటూ పండుకునేవాడు. ఎందుకో పతిదేవుడు తిట్టినాడు, ఏదో బాధలుండి ఆవేశం ఉంది పాపం అమ్మకు. ఆరో పిల్లవాడు ఏడుస్తుంటే ఇంకా కోపం, ఆమెకి ఎక్కువ కోపం ఉండి ఆ మతి మార్పున వల్ల వంటింట్లోకి పోయింది. పొరపాటు వల్ల ఒక పచ్చి మిరపకాయ, అది పొట్టి మిరపకాయ అంటే ఎక్కువ మంట కారం ఉంటుంది కదా, మతి భ్రమణ వల్ల అది ప్రసాదం అనుకొని తెచ్చి కుమారు నోట్లో పెట్టింది పాపం. మా అమ్మ ప్రసాదం తెచ్చింది ఎప్పల్లాగని చెప్పి నమిలినాడు, అది మింగినాడు. నోట్లో మంట, కడుపులో బాధ, తల్లడిల్లుతూ ఏడుస్తూ ఉన్నాడు. చూశారా? ఈ మనస్సు అనే బాలకుడు ఈ లాలయే చిత్త బాలకం, ఈ చిత్తమనే మనసు అనే బాలకుని లాలించండి, దూషించకండి. ప్రకృతి చింతలు చేస్తారా మీరు చెడిపోతుంది మనసు. పరమాత్మ చింతన చేస్తారా బ్రహ్మసుఖము ప్రాప్తిస్తుంది. అందుకోసమే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తి ముక్తై నిర్విషయం స్మృతం. బంధమోక్షము మనసు కారణం. పరమాత్మ యొక్క పాద పద్మనుంది మనసు పెడితిరా మీకు మోక్షం ప్రాప్తిస్తుంది. భావ్య ప్రపంచం వైపు పెడితిరా మీకు నరకము ప్రాప్తిస్తుంది. అందుకోసమే బంధమోక్షములకు మనసు కారణము కావున పరమాత్మ వైపు తిప్పండి మనసును, కానీ భావ్య ప్రపంచం వైపు తిప్పకూడదు. ఉండటానికి, తినటానికి, కట్టడానికి భగవంతుని ఆశించండి. మాన సంరక్షణార్థ నిమిత్తమై ఒక వస్త్రమును అడగండి. స్వామి నిన్ను భజించటానికి అన్నం కావాలా, నాకు ఇంత అన్నం పెట్టు. ఉండటానికి ఇల్లు కావద్దు, నాకు ఒక ఇల్లు అని 3 కోరుకోవచ్చు. మీకు అధికారం ఉంది దేవుని కోరుకోవటానికి. ఇల్లు కోరుకోండి, వస్త్రమును కోరుకోండి, అన్నం కోరుకోండి. కానీ తినటానికి, ఉండటానికి, కట్టడానికి తరతరాలకు ఆశిస్తారా వాళ్ళంతా దరిద్రులు లేరు. వాళ్ళ జీవితం అయిపోయింది, 0 0. ఇంకా నరకాన్ని తప్ప జన్మ తప్ప వాళ్ళకి ఏం మిగలదు. పవిత్రమైన మానవ జన్మ వచ్చింది, పూర్వజన్మ సంస్కారం మీకు ఎంటుండి మీ సంపదలు మీకు వస్తున్నాయి. అంతలో తృప్తి పడండి. భక్తునికి ఏది అవసరం అంత ఇస్తాడు దేవుడు. కానీ లేనిది ఏదేదో చింతిస్తూ ఉన్నదాంతో తృప్తి పడండి. ఇంట్లో ఉండండి, పనిలో ఉండండి, పరమాత్మ చింతన చేసుకోండి చాలు. దేవుడు భక్తునికి ఏది కావాలో అది ప్రసాదిస్తాడు. కానీ భగవంతుని మర్చిపోయి ఏదేదో భావ్య చింతలు చేస్తున్నటువంటి వారే వాళ్ళు దరిద్రులు అని శాస్త్ర పురాణంలో చెప్పబడింది. దరిద్రులు అంటే ఏమీ లేనివారు. ఎన్ని సంపదలు ఉండినా
లేనివారే, మనశ్శాంతి లేకపోతే ఏమి లేనివారే. అందుకోసమే మనశ్శాంతి ఒకటి దొరికిందనుకో చాలు, అన్నీ ఉన్నవాళ్ళే అవుతారు. మనశ్శాంతి ఎప్పుడు మాధవుని యొక్క అనుగ్రహం వల్ల ప్రాప్తిస్తుంది, మనశ్శాంతి ప్రాప్తిస్తుంది. మాధవుని అనుగ్రహం ఎప్పుడు ఉంటే, మాధవుడు నారాయణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మి ఉంటుంది, నాన్నున్న చోట అమ్మ ఉంటుంది. మీకు తిరిగే లేదు. ఏ సంపదలు పర సంపదలు మీ చెంత ఉన్నట్లే, మీరు భయపడవలసిన అవసరమే లేదు. అందుకోసమే మీరు ప్రశాంతవదనులై ఆనంద స్థితిలో ఉండాలి. అందుకో సౌమ్య స్థితిని, ముఖ ప్రసన్నత కలిగి ఉండాలంటే మీ మనసును ఆ మహేశ్వరుని యొక్క పాదపద్మను యందే మీరు పెట్టండి చాలు. ఇది మానసిక తపస్సు మాత్రమే అని అర్జునునికి కృష్ణ పరమాత్మ చెప్పిన దివ్య సందేశం ఇది. 16వ శ్లోకము 17వ అధ్యాయమునందు 16వ శ్లోకము చూసుకొనండి. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మనసు మాధవుని యందు పెట్టండి, మనసు శుద్ధమైపోతుంది. మౌనంగా ఉండే అతి సంభాషణ చేసుకోకండి. ఎంత మనసు మీకు మనసు మౌనము సిద్ధించాలంటే, మనసు యొక్క మౌనము సిద్ధించాలంటే వాంగ్నియం సిద్ధించండి. వాక్కును మౌనంలో ఎప్పుడు పెట్టినారో, నోరు ఎప్పుడు మౌనంలో పెట్టినారో మనసు మౌనంలోకి వచ్చేస్తుంది, గ్యారంటీ వచ్చేస్తుంది. అందుకోసమే మీరు మనసు మౌనంలోకి రావాలంటే భగవంతుడు భగవద్గీతలు ఇప్పుడు ఏం చెప్పి, మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మౌనంగా ఉండాలి. ఆత్మ వినిగ్రహ అనగా సమస్త ఇంద్రియాలు జయించాలి, అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియాలు పోయినట్టు మీరు పోతిరా, ఇంద్రియాలెంబడి మీరు పోతిరా, ఇంద్రియాలకు వశమైపోతారా, మీరు పశువులు అయిపోతారు. ఇంద్రియాలను వశత్వం చేసుకుంటారా, మీరు పశుపతి స్వరూపులై భాషిస్తారు. అందుకోసమే మన ప్రసాద సౌమ్యత్మ మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యే తపోమానసముచ్యతే. భావము పవిత్రమైన హృదయాన్ని శుద్ధంగా చేసుకోండి. ఆ హృదయ శుద్ధి కావాలంటే చెప్పినాను కదా, మృజ్జలాను శుద్ధంతి, అభ్యుద్ గాత్రాను శుద్ధంతి, మనస్సత్యేన శుద్ధ్యతి, విద్యా తపోభ్యాం పూతాత్మ. విద్యా తపస్సుల ద్వారా ఆత్మ శుద్ధమవుతుంది. బుద్ధి జ్ఞానేన శుద్ధ్యతి, జ్ఞానం వల్ల బుద్ధి శుద్ధమైపోతుంది హృదయం. అందుకోసం అట్టి జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి. అట్టి జ్ఞానం మీకు రావాలంటే పరమాత్మ చింతన వల్లనే మనసు అదుపులోకి వస్తుంది, సమస్త ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. సమస్త ఇంద్రియాలు ఎప్పుడు అదుపులో ఉన్నాయో, గాలిలో లేని చోట జ్యోతి ప్రకాశించినట్టుగా, చలనరహితమైనటువంటి సరస్సులో చంద్రుడు ప్రకాశించినట్టుగా, నిశ్చల స్థితిలో ఉన్నటువంటి సరస్సులో చంద్రుడు ప్రకాశించినట్టుగా మీరు నిశ్చల స్థితిలో ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకొని, మనసును అదుపులో పెట్టుకొని మాధవుని స్మరించినందువల్ల మీరు ఆ జీవుడు దైవస్వరూపుడై భాషిస్తున్నాడు, జీవన్ముక్తుడై భాషిస్తున్నాడు. భావ సంశుద్ధిరిత్యే తపోమానసముచ్యతే. అందుకోసమే శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు 17వ అధ్యాయంలో 14వ శ్లోకము, 15వ శ్లోకము, 16వ శ్లోకము, ఈ 3 శ్లోకాలు కంఠస్థం చేసుకోండి. ఎందుకంటే నీ వ్యాఖ్యానాలు చేసి చెప్పాలంటే సమయం చాలా ఉంటుంది. ఒక్క శ్లోకమే 1 నెల రోజులు పడుతుంది. వ్యాఖ్యానాలు చేయాలంటే సమయం ఎంతో కోకొల్లలుగా ఉంది కావున ఎంతో సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ సమయం లేదు కావున నేను ముగిస్తాను. కావున ఈ శారీరక తపస్సు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం చౌషమార్జవం బ్రహ్మచర్యం అహింసాశ శారీరం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభిషణం చేవ వాంగ్మయం తప ఉచ్యతే. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. అందుకోసమే మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. అందుకోసమే శారీరక తపస్సు, వాచిక తపస్సు,
మానసిక తపస్సు, ఈ 3 తపస్సులు పూర్తి చేసుకున్నవాడే ముక్తాత్ముడు అయిపోతాడు అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన దివ్య సందేశము మహర్షులంతా ఆచరిస్తున్నారు, నేను ఆచరిస్తున్నాను. ముందు చెప్పినటువంటి బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవ చ ఇత్యేతత్ తపసో రూపం సుఘోరం సుదురాసదం, అట్టి తపస్సును ఆచరిస్తూ ఉన్నాను. అందుకోసము మహర్షులంతా ఆచరించినారు. ఆ మహర్షుల అడుగుజాడల్లోనే నేను పయనిస్తున్నాను. నేను ఏ మార్గంలో పయనిస్తున్నాను, మహర్షులను ఆధారంగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని నేను పయనిస్తున్నాను. కావున గురువు ఎట్టి మార్గంలో పోతారో శిష్యులు ఆ మార్గంలోనే పయనించాలి. మీరందరూ కూడా ఈ 3 తపస్సులు చేసుకుంటూ మీరందరూ ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. ఓ